తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పర్యాటకుల నుంచి ఒక కోతి ఏకంగా 500 రూపాయల నోట్ల కట్టను లాక్కెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న టూరిస్టులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన గురించిన వివరాలను పరిశీలిస్తే కొడైకెనాల్లోని గుహ సందర్శనకు వచ్చిన కర్ణాటకకు చెందిన కొందరు పర్యాటకుల చేతిలో 500 రూపాయల నోట్ల కట్లను ఓ కోతి అమాంతం లాగేసుకుంది. అంతటితో ఆకుండా ఆ నోట్లను చెట్టుకు ఎక్కి ఆడుకోవడం మొదలెట్టింది. వాటిని గాలిలోకి విసిరేయడం చేసింది. ఆ దృశ్యాలను అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇలాంటి సంఘటనలు మన దేశంలో జరగడం కొత్తేమీ కాదు. గతంలో మధ్యప్రదేశ్ లో కూడా ఇదే తరహాలో ఓ సంఘటన జరిగింది. అక్కడ ఓ ఆటో ప్రయాణికుల నుంచి ₹1,00,000 నగదును కోతి లాక్కెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టెక్కి నోట్లను కిందకి విసిరేయడంతో వాటిని జనం ఏరుకున్నారు. సాధారణంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు కోతులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటాయి. పర్యాటకులు, స్థానికులు వాటికి ఆహారం అందించడం వల్ల అవి మనుషులకు బాగా అలవాటు పడి వారి నుంచి వస్తువులు లాక్కోవడానికి కూడా వెనుకాడటం లేదని వన్యప్రాణి నిపుణులు అంటూ ఉన్నారు. కోతులకు ఆహారం పెట్టడం, వాటిని మనుషులకు మరీ దగ్గరగా రానివ్వడం వంటి చర్యల వల్లే ఇలాంటి సమస్యాత్మక ప్రవర్తనలు వాటిలో పెరిగిపోతున్నాయంటూ వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారు తమ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.